Hi, hello. Welcome to Gatma Gurkul, your winning partner in mastering competitive exams. Welcome to the session SBI Clerk Prelims. ఫస్ట్ ఆర్సీ చూద్దాం, దాన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. నేను చదువుతూ ఉంటాను, ఫాలో అవ్వండి నా వెనకాల. సో ఏంటి టైటిల్ వచ్చేసి ద రైజ్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. సో డిజిటల్ బ్యాంకింగ్ ఇండియాలో ఎలా ఉంటుంది ఏంటనేది దాని గురించి ఆర్టికల్ చూద్దాం. ఇన్ రీసెంట్ ఇయర్స్ అంటే ఈ మధ్యకాలంలో అని చెప్పాల్సిన అర్థం, ఇండియా హ్యాస్ విట్నెస్డ్ ఏ సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఇట్స్ బ్యాంకింగ్ సెక్టర్. సో ఇండియా హ్యాస్ విట్నెస్డ్ సిగ్నిఫికెంట్ అంటే చాలా కనిపించదగ్గ మార్పులు, ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఇట్స్ బ్యాంకింగ్ సెక్టర్ అంటే బ్యాంకింగ్ సెక్టర్లో చాలా గుర్తించదగ్గ మార్పులు అయితేనే కనిపిస్తున్నాయి. డ్రివెన్ బై ద ర్యాపిడ్ అడాప్షన్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్. సో ర్యాపిడ్ అంటే చాలా ఫాస్ట్గా అండ్ చాలా అబ్రప్ట్గా సో అడాప్షన్ తీసుకుంటుందన్నమాట. సో దేన్ని డిజిటల్ టెక్నాలజీస్ని అందిపుచ్చుకుంటుంది. సో దట్ ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ యొక్క సిగ్నిఫికెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ద గవర్నమెంట్స్ పుష్ ఫర్ డిజిటల్ ఇండియా. సో అంటే ఏంటి, గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది అంటే ముందుకు తోస్తుంది దేన్ని, డిజిటల్ ఇండియాని ముందుకు తోస్తుంది. అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇనిషియేటివ్స్ లైక్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, యూపీఐ అని చెప్పేసి అంటాం కదా, అంటే మనం యూస్ చేసే ఫోన్పే అవ్వచ్చు, జీపే ఇలాంటివన్నీ, పేటిఎం. సో ఇవన్నీ ఏ కేటగిరీలోకి వస్తాయి, యూపీఐలోకి వస్తాయి. యూపీఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. అండ్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ హ్యావ్ రెవల్యూషనైజ్డ్ ద వే పీపుల్ యాక్సెస్ ఫినాన్షియల్ సర్వీసెస్. మనకి యూపీఐ అయితే ఏంటి, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏంటి, సో మొత్తం అంటే అక్రాస్ ఇండియా ఐదర్ అర్బన్ అవ్వచ్చు, రూరల్ అవ్వచ్చు, వాళ్ళు చాలామంది ఫినాన్షియల్ సర్వీసెస్ని యాక్సెస్ చేయడానికి అంటే వాళ్ళు వినియోగించుకోవడానికి చాలా వీలుగా అందుబాటులో ఉన్నాయి. దేనివల్ల వీలుగా అందుబాటులోకి ఉన్నాయి, సో ఏదైతే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ యూపీఐ అండ్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్ని ప్రవేశపెట్టడం ద్వారా. Digital banking has not only made transactions faster and more convenient. సో డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్సాక్షన్స్ని అయితే మనం చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్టర్గానే చేస్తాయి అండ్ మోర్ కన్వీనియంట్ అండ్ మనకి చేయడానికి అండ్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉన్నాయి. బట్ హ్యాస్ ఆల్సో బ్రాట్ మిలియన్స్ ఆఫ్ అన్బ్యాంక్డ్ ఇండివిజువల్స్ టు ద ఫార్మల్ ఫినాన్షియల్ సిస్టమ్. అంటే ఏదైతే డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఉన్నాయో సో అవి మన ట్రాన్సాక్షన్స్ని ఫాస్ట్గా అండ్ కన్వీనియంట్గా చేయడమే కాదు, చాలా మిలియన్స్ ఆఫ్ పీపుల్ని సో ఎటువైపు తీసుకొచ్చింది, సో ఫినాన్షియల్ సిస్టమ్ దగ్గరికి తీసుకొచ్చింది. ద గ్రోత్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు సెవరల్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ అంటే డిజిటల్ బ్యాంకింగ్ ఎక్కువ అవడానికి చాలానే ఫ్యాక్టర్స్ ఉన్నాయంట, అందులో చూద్దాం. ఫస్ట్ ఏంటని చెప్పేసి అంటున్నారంటే ద వైడ్ స్ప్రెడ్ అంటే చాలా ఎక్కువగా అవైలబిలిటీ ఆఫ్ అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్. అంటే స్మార్ట్ ఫోన్స్ అనేవి మనకి ఎలా, సో చాలా అఫోర్డబుల్ అంటే మన ఖర్చు చెయ్యదగినంత అఫోర్డబుల్ కాస్ట్కే వస్తున్నాయి. అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో స్మార్ట్ ఫోన్స్ అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఈ రోజుల్లో ఎలా ఉంది, చాలా అఫోర్డబుల్గా ఉంది. హ్యాస్ ఎనేబుల్ ఈవెన్ రూరల్ పాపులేషన్ టు యాక్సెస్ బ్యాంకింగ్ సర్వీసెస్. అంటే ఏంటి, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అండ్ ఇంటర్నెట్ కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. సో దట్ రూరల్ పీపుల్ కూడా డిజిటల్ బ్యాంకింగ్కి అట్రాక్ట్ అవుతున్నారు. సో యాక్సెస్ చేయగలుగుతున్నారు, అందుకే దానివల్ల అట్రాక్ట్ అవుతున్నారు బ్యాంకింగ్ సర్వీసెస్ వైపు. సెకండ్, ఫస్ట్ది అయితే అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. అండ్ సెకండ్ చూస్తున్నాము, సెకండ్ ఏంటి అంటే ద కోవిడ్-19 పాండమిక్. సో కోవిడ్-19 పాండమిక్స్లో ఏంటి, మనకి చాలా లాక్డౌన్స్ అట్లా వచ్చాయి కదా, సో దట్ మనం ఫిజికల్గా డబ్బులు తీసుకోవడానికి లేకపోతే ఫిజికల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి చాలా అంత ఎక్కువగా అనువుగా ఉండేది కాదు. అప్పుడు కోవిడ్-19 పాండమిక్ యాక్సలరేటెడ్ ద షిఫ్ట్ టువర్డ్స్ అంటే షిఫ్ట్ అయ్యారు ఎక్కడి నుంచి, టువర్డ్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యాజ్ పీపుల్ అవాయిడ్ ఫిజికల్ కాంటాక్ట్. సో పాండమిక్ తర్వాత అంటే కరోనా తర్వాత సో చాలామంది పీపుల్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి అంటే ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా ఐదర్ ఫిజికల్ క్యాష్ ఇవ్వకుండా లేకపోతే యూపీఐ మనం ఫోన్పే ఇవన్నీ స్కాన్ చేస్తుంటాం కదా, సో అది షిఫ్ట్ అయింది పీపుల్. థర్డ్, బ్యాంక్స్ అండ్ ఫిన్టెక్ కంపెనీస్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే అంటే ఫినాన్స్ అనమాట. ఏదైతే ఫినాన్స్ సెక్టార్స్ అండ్ టెక్నాలజీ రెండు కలిపి ఉంటాయో దాన్ని ఫిన్టెక్ కంపెనీస్ అని చెప్పేసి అంటాం. బ్యాంక్స్ అండ్ ఫిన్టెక్ కంపెనీస్ హ్యావ్ కొలాబరేటెడ్ to offer innovative solutions like mobile wallets. And banks and fintech companies like PhonePe, Paytm, GPay అట్లాంటివి ఉంటాయి కదా, బ్యాంక్స్ అండ్ ఫిన్టెక్ కంపెనీస్ కొలాబరేట్ అయ్యి
అంటే కలిసి టు ఆఫర్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ లైక్ మనకి చాలానే ఉంటాయి. మొబైల్ వాలెట్స్, మొబిక్విక్ అని రకరకాలు ఉంటాయి కదా. సేమ్ థింగ్ కాంటాక్ట్లెస్ పేమెంట్స్ అని చెప్పేసి ఇప్పుడు కూడా చాలా వీసా కార్డ్స్, మాస్టర్ కార్డ్స్ వాటితో పాటు కార్డ్స్ మనం కాంటాక్ట్ జస్ట్ ట్యాప్ చేస్తే వస్తుంటాయి అలాంటివి. అండ్ ఇన్స్టెంట్ లోన్స్, చాలా ఫిన్టెక్ కంపెనీస్ అన్నీ మనకి చాలా ఇన్స్టెంట్ లోన్స్ సో ఇవ్వడం ద్వారా ఏమైంది అని చెప్పేసి అంటే లిక్విడిటీ అనేది మార్కెట్లో పెరిగింది అని చెప్పేసి. హవెవర్ ద రైజ్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ ఆల్సో కమ్స్ విత్ ఛాలెంజెస్. దీంతో ఇన్ని యూజెస్ ఉన్నా కానీ దానికంటూ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయంట. సో ఏంటవి? సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఈ మధ్య బాగా వస్తున్నాయి కదా, డిజిటల్ అరెస్ట్ అని, లేకపోతే మీ మీద మీ కొరియర్ వచ్చింది, పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, సంథింగ్ అలా. సో అవన్నీ సైబర్ సెక్యూరిటీ థ్రెట్సే కదా. సో సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ డేటా ప్రైవసీ కన్సర్న్ అండ్ ద డిజిటల్ డివైడ్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ రిమైన్ సిగ్నిఫికెంట్ ఇష్యూస్. ఈ డిజిటల్ బ్యాంకింగ్ వల్ల యూజెసే కాదు, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏంటవి అని చెప్పేసి అంటే సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయంట, అదేవిధంగా డేటా ప్రైవసీ ఉంటుందో లేదో చెప్పలేము మనం. అంటే మన డేటా ప్రైవేట్గా ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే యూపీఐ ఇలాంటివన్నీ థర్డ్ పార్టీ యాప్స్ అవి. లైక్ అంటే గవర్నమెంట్ అండర్లోనే ఉంటాయి, బట్ మన ఈ చూసే ఫోన్పే కానీ, జీపే కానీ వీటి వల్ల అంటే దాంట్లో మనం స్టోర్ చేసే డేటా అనేది కొంచెం అంటే సైబర్ అనే ఎథికల్ హ్యాకింగ్ చేస్తారు కదా, సో వాళ్ళకి దొరికే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి. అండ్ డిజిటల్ డివైడ్ బిట్వీన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్, అంటే డిజిటల్ డివైడ్ వాళ్ళకంత అవగాహన ఉండొచ్చు. అంటే రూరల్ ఏరియాస్ అని ఇక్కడ మెన్షన్ చేయడం అని చెప్పేసి అంటే రూరల్ ఏరియాస్లో కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, మిడిల్ ఏజ్ పీపుల్ ఉంటారు, అండ్ వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ అండ్ దాని యూసేజ్ వల్ల అంతగా అవగాహన ఉండకపోవచ్చు వెన్ కంపేర్ టు అర్బన్ పీపుల్. సో అవన్నీ సిగ్నిఫికెంట్ ఇష్యూస్, అంటే కన్సిడరబుల్ ఇష్యూస్గానే ఉన్నాయి. డిస్పైట్ దీస్ ఛాలెంజెస్ ద ఫ్యూచర్ డిజిటల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా లుక్స్ ప్రామిసింగ్. సో ఉన్నప్పటికీ, డిస్పైట్ అయినప్పటికీ, అంటే ఈ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ ద ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా ఈ లుక్స్ ప్రామిసింగ్. అంటే ఓకే, మంచి రోజులు రానున్నట్టే కనిపిస్తున్నాయి. విత్ ఎక్స్పర్ట్స్ ప్రిడిక్టింగ్ ద డిజిటల్ ట్రాన్సాక్షన్ విల్ అకౌంట్ ఫర్ ఓవర్ 80%. అంటే సో ఇన్ని ఉన్నప్పటికీ కూడా సో ఫ్యూచర్లో డిజిటల్ బ్యాంకింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తున్నారు అని చెప్పేసి అంటే ఓవర్ 80% ఉంది కదా. సో ఆల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో అంటే ఎప్పటికీ బై 2030. సో బై 2030 అంటే ఈనాటికల్లా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సో వాటిలో మోర్ ఓవర్ 80% వరకు సో డిజిటల్గా జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి సైంటిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రిడిక్ట్ చేశారు. సో డిజిటల్ బ్యాంకింగ్ పారాగ్రాఫ్ చదివాను కదా, ఆ కాంప్రిహెన్షన్ని బేస్ చేసుకొని కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద ప్యాసేజ్? ఏంటి ప్యాసేజ్లో ప్రైమరీ ఫోకస్ ఏంటి? ఏదై ఉండొచ్చు ఆన్సర్ ఒకసారి గెస్ చేయండి. ఏ హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా, ద రైజ్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా, ద ఛాలెంజెస్ ఆఫ్ ట్రెడిషనల్ బ్యాంకింగ్, ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, నన్ ఆఫ్ ద అబోవ్. సో హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా ఇది తీసేయచ్చు అండ్ నన్ కూడా తీసేయచ్చు. సో ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, సో అసలు గవర్నమెంట్ గురించి రూరల్ డెవలప్మెంట్కి మెన్షన్ చేయలేదు. ఈ రెండు చూద్దాం. ద రైజ్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా, ద ఛాలెంజెస్ ఆఫ్ ట్రెడిషనల్ బ్యాంకింగ్. ఈ రెండింటిలో ఏదవుతుంది? సో ప్యాసేజ్లో పర్టిక్యులర్గా అంటే మనకి కనిపించేది ఇన్ఫరెన్స్ ఏముంది మెసేజ్ అని చెప్పేసి అంటే సో ద ఛాలెంజెస్ ఆఫ్ ట్రెడిషనల్ బ్యాంకింగ్ ఉంది కదా, సో ఇది ఇంప్లిసిట్ని తెలియజేస్తుంది. అంటే ఏంటి? ఇండైరెక్ట్గా పారాగ్రాఫ్లో ఏ మెసేజ్ దాగుంది అని చెప్పేసి అంటే ద ఛాలెంజెస్ ఆఫ్ ట్రెడిషనల్ బ్యాంకింగ్ ఇది అవుతుంది. బట్ ఏమడిగాడు? ప్రైమరీ ఫోకస్ అని చెప్పేసి అన్నాడు కదా. సో ఇలాంటి సిచ్యుయేషన్లో అంటే ప్రైమరీ ఫోకస్ లేకపోతే మనకి ప్యాసేజ్లో కనిపించేది ఏంటి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మనం ఇన్ఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకోవాలి. ఇన్ఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటంటే ఏదైతే మనకి డైరెక్ట్గా ప్యాసేజ్లో కనిపిస్తుందో దాన్ని మనం ఇన్ఫరెన్స్ అని చెప్పేసి అంటాము. డైరెక్ట్గా కనిపించకుండా అంటే అనదర్ మీనింగ్ ఇంకేదో ఉంది లోపల, సో డైరెక్ట్గా కనిపించదు మనకి, లోపల దాగున్న మీనింగ్ అని చెప్పేసి అంటే దాన్ని మనం ఇంప్లిసిట్ అని చెప్పేసి అంటాం. సో ఈ కండిషన్లో ఇక్కడ ఈ ప్యాసేజ్లో ద ఛాలెంజెస్ ఆఫ్ ట్రెడిషనల్ బ్యాంకింగ్ అనేది ఇంప్లిసిట్ మీనింగ్ అవుతుంది. సో ఇక్కడ ప్రైమరీ ఫోకస్ అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం తీసుకోవాలి? ద రైజ్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. సో ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఇనిషియేటివ్స్ ఈజ్ మెన్షన్స్ యాజ్ ఎ కీ డ్రైవర్ ఫర్
డిజిటల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా అంటే డిజిటల్ బ్యాంకింగ్ ఇండియా అనేది కొంచెం ఎక్కువ అవడానికి సో ఈ కింద వాటిలో ఏది మెన్షన్ చేస్తుంది అని చెప్పేస్తున్నాను అంటే ఏది డ్రివెన్ చేస్తుంది ఏది ముందంజలో ఉంది సో జిఎస్టీ కానే కాదు ఎన్ఆర్ఈజిఏ మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ కాదు సో ఏదైతే యూనిఫైడ్ పేమెంట్స్ సర్వీసెస్ ఉన్నాయో అవి అంటే యూపీఐ అని చెప్పేసి అంటాం కదా అది మనకి డ్రివెన్ చేసే ఫోర్స్ సో యూపీఐస్ అని చెప్పేసి అంటే ఫోన్పే పేటిఎం జీపే అలాంటివి నెక్స్ట్ వాట్ రోల్ డిడ్ కోవిడ్-19 పాండమిక్ ప్లే ఇన్ ద గ్రోత్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ సో ఎందుకంటే పాండమిక్ తర్వాత కరోనా తర్వాత సో డిజిటల్ బ్యాంకింగ్ రేట్ అనేది అయితే పెరిగిందంట సో ఎందుకు అంటే ఈ కోవిడ్-19 ప్లే చేసిన రోల్ ఏంటి అంటే అలా డిజిటల్ బ్యాంకింగ్ గ్రో అవ్వడానికి దీని యొక్క రోల్ ఏంటి అని అడుగుతున్నాను ఇట్ స్లోస్ డౌన్ ద డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇట్ హ్యాడ్ నో ఇంపాక్ట్ ఆన్ డిజిటల్ బ్యాంకింగ్ ఇక్కడ క్లియర్గా ఇంపాక్ట్ చూపిస్తుంది ఏంటి అని చెప్పేసి అడిగాడు ఇక్కడ నో ఇంపాక్ట్ అనేది యూజ్లెస్ థింగ్ ఇట్ యాక్సలరేట్స్ ద షిఫ్ట్ టువర్డ్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇట్ ఇంక్రీజెస్ ద యూజ్ ఆఫ్ ఫిజికల్ క్యాష్ని అవాయిడ్ చేయడం కోసం కరోనాలో సో అందరూ దేనికి షిఫ్ట్ అయ్యారు డిజిటల్ ట్రాన్సాక్షన్కి షిఫ్ట్ అయ్యారు సో సి ఈజ్ ద బెటర్ ఆప్షన్ ఇట్ యాక్సలరేట్స్ ద షిఫ్ట్ టువర్డ్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ వన్ ఛాలెంజ్ అసోసియేటెడ్ విత్ డిజిటల్ బ్యాంకింగ్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్ సో మనకి డిజిటల్ ఛాలెంజ్తో అంటే యూపీఐ ఇలాంటివి డిజిటల్ బ్యాంకింగ్ ఉన్నాయి కదా వాటితో యూజెస్తో పాటు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అందులో ఇక్కడ ప్యాసేజ్లో మెన్షన్ చేసిన వాటిలో ఈ కింద ఉన్నట్లో ఒకటి ఏంటి అని చెప్పేసి అడిగారు ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ హై కాస్ట్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇన్ అర్బన్ ఏరియాస్ నన్ ఆఫ్ దీస్ ఏంటి సో ఇక్కడ ఛాలెంజ్ కదా సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ డేటా ప్రైవసీ అనేది కదా మెయిన్ ఛాలెంజ్ మనం యూపీఐస్ ద్వారా మనం ఫేస్ చేసేది నెక్స్ట్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ ప్రెడిక్టెడ్ టు బి డిజిటలైజ్ బై 2030 అంటే 2030 కల్లా డిజిటల్ అవ్వడానికి ఎంత పర్సంటేజ్ ప్రెడిక్ట్ చేశారు ఎక్స్పర్ట్స్ ప్రెడిక్ట్ చేశారు కదా ఎంత 50 60 70 80 నన్ ఆఫ్ ద అబోవ్ ఎంత పర్సంటేజ్ ఓవర్ ద 80%. Next, which of the following is not mentioned as a factor contributing to the growth of digital banking? So ప్యాసేజ్లో ఏది మెన్షన్ చేయలేదు సో దేనికి గ్రోత్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ అవ్వడానికి ఏది మెన్షన్ చేయలేదు అని చెప్పేసి అన్నారు సో అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్ కొలాబరేషన్ బిట్వీన్ బ్యాంక్స్ అండ్ ఫిన్టెక్ కంపెనీస్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఫర్ ఫార్మర్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అసలు గవర్నమెంట్ సబ్సిడీస్ ఫర్ ఫార్మర్స్ అనేది రాలేదుగా సో ఇక్కడ నాట్ కాదు ఇక్కడ నాట్ తీసేసాం అనుకో ఏది మెన్షన్ చేశారు అని చెప్పేసి అంటే స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి అఫోర్డబుల్గానే ఉన్నాయి కొలాబరేషన్ బ్యాంక్స్ అండ్ ఫిన్టెక్ కంపెనీస్ అయితే కొలాబరేషన్ ఉన్నాయి అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా అఫోర్డబుల్గానే ఉంది సో ఇక్కడ నాట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి గవర్నమెంట్ సబ్సిడీస్ ఫర్ ఫార్మర్స్ నెక్స్ట్ క్వశ్చన్ which of the following would be the best suggested title for the passage సో మనకి స్టార్టింగ్లో దానికి ఒక హెడ్డింగ్ ఇచ్చారు ఏంటది రైజ్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా సో అది ఎక్కడే లేదుగా సో ఇవి ఉన్న వాటిలో ఏది సజెస్టెడ్ టైటిల్ అవుతుంది అంటే అదర్ దాన్ మనకి స్టార్టింగ్లో వచ్చిన హెడ్డింగ్ ఏమి ఇచ్చాను నేను ద రైజ్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా కదా సో దాంతోపాటు ఇక్కడ ఏంటి ఏముంది అని చెప్పేసి చూద్దాం ద ఛాలెంజెస్ ఆఫ్ ట్రెడిషనల్ బ్యాంకింగ్ digital banking transforming India's financial landscape, the impact of COVID-19 on Indian economy, the rise of smartphones in rural development. సో ఇక్కడ టోటల్ ఎకానమీ గురించి మాట్లాడడం యూజ్లెస్ ఎందుకంటే బ్యాంకింగ్ గురించి కదా ప్యాసేజ్ అంతా ఇచ్చింది అండ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ నో ఓన్లీ స్మార్ట్ ఫోన్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడడం కూడా అంత కరెక్ట్ అయింది కాదు సో ఈ రెండు ద ఛాలెంజెస్ ఆఫ్ ట్రెడిషనల్ బ్యాంకింగ్ కాదు అసలు అంటే ట్రెడిషనల్ బ్యాంకింగ్ ద్వారా వచ్చే ఛాలెంజెస్ గురించి అయితే మాట్లాడలేదు బట్ ఏంటి ద రైజ్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ కదా అంటే డిజిటల్ బ్యాంకింగ్ అండ్ దాని యొక్క యూజెస్ కదా సో కాబట్టి ఏది బెస్ట్ సజెస్టెడ్ టైటిల్ అవుతుంది సో డిజిటల్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ ఫినాన్షియల్ ల్యాండ్స్కేప్ సో ఉన్నట్లో ఇది బెటర్ ఆప్షన్ సో ఇక్కడ ఆన్సర్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి మనం నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏంటిది ఫిల్లర్స్ సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మోస్ట్ ప్రాబబ్లీ ప్రిలిమ్స్లో ఒక్క ఫిల్లర్ అండ్ ఒక్క వర్డే ఇస్తాడు సో మెయిన్స్ వరకు వెళ్ళే కొద్దీ
సో ఐదర్ టూ బ్లాంక్స్కి ఓన్లీ ఒక వర్డ్, అంటే కింద ఇచ్చిన ఆప్షన్స్లో అంటే టూ బ్లాంక్స్లో కూడా ఓన్లీ ఒక వర్డే ఫిట్ అయ్యేది ఉంటుంది. లేదు అని చెప్పేసానంటే టూ బ్లాంక్స్ విత్ టూ ఆన్సర్స్, అంటే టూ డిఫరెంట్ వర్డ్స్. ఈ కాంబినేషన్లో ఏదైనా ఇవ్వచ్చు. బట్ ప్రిలిమ్స్లో అయితే మాత్రం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఓన్లీ వన్ బ్లాంక్ విత్ వన్ ఆప్షన్ సరిపోతుంది. సో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టెస్టింగ్కి అంటే వొకాబులరీని బేస్ చేసుకుని అవ్వచ్చు, లేకపోతే గ్రామర్ స్కిల్స్ని బేస్ చేసుకుని అవ్వచ్చు, లేదు అని చెప్పేసి అంటే ఫేజల్ వర్బ్స్ దేని మీదన్నా బేస్ చేసుకుని అవ్వచ్చు. చూద్దాం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద డిప్లొమాట్స్ స్పీచ్ వాజ్, ఏంటి డిప్లొమాట్ అని చెప్పేసి అంటే ఎవరు? సో డిప్లొమాట్కి కరెక్ట్ తెలుగు వర్డ్ ఏంటి అని చెప్పేసి అంటే దౌత్యవేత్త అని చెప్పేసి అంటాం కదా. అంటే ఏం చేస్తారు? ఎన్ అఫీషియల్. సో ఎలాంటిది? అఫీషియల్ రిప్రజెంటింగ్ ఏ కంట్రీ ఫర్ అబ్రాడ్, అంటే మన దౌత్యవేత్త అని చెప్పేసి అంటాం కదా అది. సో ఈయన ఏం చేశారు? ద డిప్లొమాట్స్ స్పీచ్ వాజ్ కేర్ఫుల్లీ క్రాఫ్టెడ్ టు డాష్ టెన్షన్స్ బిట్వీన్ ద టూ నేషన్స్ వైల్ అవాయిడింగ్ ఎనీ డైరెక్ట్ యాక్యూజేషన్స్. ఏంటి యాక్యూజేషన్స్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? యాక్యూజేషన్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే సో వాళ్ళ మీద నింద మోపడం అనమాట యాక్యూజేషన్స్. ఏ చార్జ్ ఆర్ క్లెయిమ్ దట్ సమ్వన్ హ్యాస్ డన్ సంథింగ్ ఇల్లీగల్ ఆర్ రాంగ్, అంటే దాన్ని మన యాక్యూజేషన్స్ అని చెప్పేసి అంటాం. సో డిప్లొమాట్ స్పీచ్, సో రెండు నేషన్స్ మధ్యలో సో యాక్యూజేషన్ని తగ్గించేదిగా ఉండాలా, పెంచేదిగా ఉండాలా? సో ఖచ్చితంగా తగ్గించేదిగానే ఉండాలి. సో దేన్ని టెన్షన్స్ తగ్గించేదిగానే ఉండాలి. ఎస్కలేట్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇక్కడ ఇది వొకాబ్ బేస్ చేసుకుని క్వశ్చన్. సో ఇందులో మనకి కరెక్ట్ మీనింగ్స్ తెలిస్తే మనకు అర్థమవుతుంది ఆన్సర్ ఏంటనేది. ఎస్కలేట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంక్రీజ్, ఎన్హాన్స్, ఈ వర్డ్స్ యూస్ చేస్తాం కదా మనం ఎస్కలేట్. సో డైలీ హిందూ న్యూస్ ఆర్టికల్ ఫాలో అయ్యే వాళ్ళు, మన ఛానల్లో ఉన్న డైలీ హిందూ న్యూస్ ఆర్టికల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ మీనింగ్స్ అన్నీ ఆల్రెడీ వచ్చే ఉంటాయి. ఒకసారి అది చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. సో ఎస్కలేట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంక్రీజ్ చేయడం. సో డిప్లొమాట్ టెన్షన్స్ బిట్వీన్ టూ నేషన్స్ని పెంచేదిగా ఉండాలా? నో. మాలిఫై, సో మాలిఫై అంటే మీనింగ్ ఏంటి? అబ్ఫస్కేట్. సో డైలీ హిందూ న్యూస్లో మనకి వర్డ్స్ వస్తూనే ఉంటాయి, అబ్ఫస్కేట్ ఒకటి, అగ్రవేట్ ఒకటి, సో ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి. సో మాలిఫై అంటే మీనింగ్ ఏంటి? కొంచెం పీస్ చేయడం, ప్యాసిఫై, సూదింగ్ అని చెప్పేసి అంటాం కదా, అది మాలిఫై అని చెప్పేసి అంటే ఏంటి? శాంతపరచడం, అంటే కొంచెం తగ్గించడం, శాంతపరచడం, ప్యాసిఫై, సూదింగ్. సో అలాంటి దాన్ని మనం మాలిఫై అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ఇంకోటి ఉంది అబ్ఫస్కేట్. ఏంటి అబ్ఫస్కేట్ అంటే మీనింగ్ అంటే గజిబిజిగా, గందరగోళంగా, అంటే అన్క్లియర్. సో అబ్స్క్యూర్, అస్పష్టంగా, అన్క్లియర్గా ఉంటే అబ్ఫస్కేట్ అని చెప్పేసి అంటాం. సో డిప్లొమాట్ స్పీచ్ అబ్ఫస్కేట్గా ఉండాలా, అంటే అన్క్లియర్గా, గజిబిజిగా ఉండాలా? నో. అగ్రవేట్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? సో అగ్రవేట్ మేక్ వన్ థింగ్ వర్సన్, అంటే ఇంకా ఉన్నదే బ్యాడ్ సిచ్యువేషన్లో సో ఆ బ్యాడ్ సిచ్యువేషన్ని ఇంకొంచెం వర్సన్ చేస్తే దాన్ని మనం అగ్రవేట్ అని చెప్పేసి అంటాం. సో ఎస్కలేట్ అంటే ఇంక్రీజ్ చేయడం. సో ఇంక్రీజ్ చేస్తారా? టెన్షన్స్ని ఇంక్రీజ్ చేస్తారా? ఇంక్రీజ్ చేయం, కాబట్టి ఎస్కలేట్ వదిలేద్దాం. సో అబ్ఫస్కేట్ అంటే ఏంటి? గజిబిజిగా, గందరగోళంగా ఉండడం. సో ఆయన యొక్క స్పీచ్ క్లియర్గా ఉండాలా, అన్క్లియర్గా ఉండాలా? సో క్లియర్గా ఉండాలి కాబట్టి అబ్ఫస్కేట్ తీసేద్దాం. సో అగ్రవేట్, సో టెన్షన్స్ని సో అగ్రవేట్ చేసేలా ఉండాలా, లేకపోతే తగ్గించేదిగా ఉండాలా? సో తగ్గించేదిగా ఉండాలి కాబట్టి ఇంకేం మిగిలింది ఆప్షన్స్? సో మాలిఫై అంటే మీనింగ్ ఏంటంటే అప్పీజ్ ద యాంగర్ ఆర్ యాంగ్జైటీ, అంటే అప్పీజ్ ద యాంగర్ ఆర్ యాంగ్జైటీ అంటే సో ఒక సిచ్యువేషన్ యాంగ్జైటీని కానీ అలా ఉన్నారు, దాన్ని ప్యాసిఫై చేయడం, స్మూత్ చేయడం. అప్పీజ్ చేయడం అంటే తగ్గించడం అని అర్థం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హ్యాడ్ ద కంపెనీ డాష్ adequate మార్కెట్ రీసెర్చ్ ఇట్ వుడ్ హ్యావ్ అవాయిడెడ్ ద మ్యాసివ్ ఫినాన్షియల్ లాసెస్. అంటే ఏంటి? సో మార్కెట్ రీసెర్చ్ చేసినట్టయితే కనుక, సో కంపెనీ మార్కెట్ రీసెర్చ్ చేసినట్టయితే కనుక సో ఏంటిది? మ్యాసివ్, చాలా ఎక్కువ ఫినాన్షియల్ లాసెస్ని అవాయిడ్ చేసి ఉండుండేది. సో ఎక్కడ యూస్ చేస్తాం మనం? కండిషనల్ టెన్సెస్ అంటాం కదా. సో కండిషనల్ టెన్సెస్లో థర్డ్ కండిషన్ యూస్ చేస్తాం ఇక్కడ. సో హైపోథెటికల్ సిచ్యువేషన్కి యూస్ చేస్తాం కదా. ఏంటి దాని అక్కడ స్ట్రక్చర్? హ్యాడ్ ప్లస్ V3తో పాటు మనకి వచ్చే కాంబినేషన్ ఏంటి? వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఓకే. థర్డ్ కండిషనల్ అని చెప్పేసి అంటాం కండిషనల్ టెన్సెస్లో. సో ఇక్కడ హ్యాడ్ రాదు, సో చిన్న టైపింగ్ ఎర్రర్ అది. సో ఇక్కడ హ్యాడ్ రాదు.
సో హ్యాడ్ ప్లేస్లో ఏమొస్తుంది అని చెప్పేసి అంటే ఇఫ్ వస్తుంది. ఇఫ్ ద కంపెనీ ఓకే ఆడిక్వేట్ మార్కెట్ రీసెర్చ్ అంటే చేసినట్టయితే కనుక, అంటే కంపెనీ అనేది మార్కెట్ రీసెర్చ్ చేసి ఉంటే కనుక, అంటే సరిపడినంత మార్కెట్ రీసెర్చ్ చేసి ఉంటే కనుక అది మ్యాసివ్ ఫైనాన్షియల్ లాస్ నుంచి తప్పించుకుని ఉండేది, అవాయిడ్ అయ్యి ఉండేది. సో ఏంటొస్తుంది, ఇఫ్ ద కంపెనీ హ్యాడ్ కండక్టెడ్, హ్యాడ్ ప్లస్ V3. సో ఇక్కడ మనకి వుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చిందా, వుడ్ హ్యావ్ ప్లస్ V3. సో దీనికి కరెక్ట్ కాంబినేషన్ మనకి కండిషనల్ టెన్సెస్లో వచ్చేది ఏంటి, హ్యాడ్ ప్లస్ V3 కదా. సో ఏమొస్తుంది, హ్యాడ్ ఇఫ్ ద కంపెనీ హ్యాడ్ కండక్టెడ్ adequate market research it would have avoided the massive financial loss. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సైంటిస్ట్ థియరీ వాజ్ ఇనిషియల్లీ డిస్మిస్డ్ యాజ్ అబ్సర్డ్. ఏంటి అబ్సర్డ్ అంటే మీనింగ్ ఏంటి, అబ్సర్డ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసానంటే నిరర్ధకమైంది, అంటే వైడ్లీ అన్రీజనబుల్, అంటే ఇల్లాజికల్గా ఉంది. సో అంటే దానికి సరైన అర్థం లేదు, ఇల్లాజికల్. అబ్సర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇల్లాజికల్గా ఉంది. ద సైంటిస్ట్ థియరీ వాజ్ ఇనిషియల్లీ డిస్మిస్డ్ యాజ్ అబ్సర్డ్ అంటే ఇల్లాజికల్గా ఉంది, అంటే స్టార్టింగ్లో అనుకున్నారంటే ఆయన యొక్క థియరీ ఇల్లాజికల్గా ఉంది అని చెప్పేసి పక్కన పడేశారు, డిస్మిస్ చేశారు. బట్ లేటర్ అంటే కానీ తర్వాత, ఇట్ వాజ్ డాష్ బై సబ్స్టాన్షియల్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్. ఏంటి సబ్స్టాన్షియల్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, అంటే కన్సిడరబుల్, ఇంపార్టెంట్ అంటే సిగ్నిఫికెన్స్ అని చెప్పేసి అంటాం కదా. సో సబ్స్టాన్షియల్ అని చెప్పేసి అంటే సిగ్నిఫికెంట్, ఆఫ్ కన్సిడరబుల్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి అని అర్థం. అంటే ఏంటి, ఫస్ట్లో ఏమన్నారు, అబ్సర్డ్ ఇల్లాజికల్గా ఉందని చెప్పేసి డిస్మిస్ చేశారు. బట్ లేటర్ కానీ తర్వాత, ఇట్ వాస్ డాష్ బై సబ్స్టాన్షియల్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ అంటే ఓకే సరిపడినంతగా ఉంది, ఆఫ్ ఉంది, కన్సిడరబుల్ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి తీసుకున్నారు అని చెప్పేసి అంట. సో చూద్దాం, ఇక్కడ మీనింగ్స్ తెలిస్తే మనం దాంట్లో ఏం ఫీల్ చేయాలో తెలుస్తుంది. సో డీబంక్డ్ అంటే మీనింగ్ ఏంటి, డీబంక్డ్ అంటే మీనింగ్ అంటే ఎక్స్పోజ్ ద ఫాల్స్నెస్ ఆర్ హాలోనెస్, అంటే దానిలో ఉన్న లోపాలు లేకపోతే దాన్ని ఎక్స్పోజ్ చేయడము అని చెప్పేసి అని అర్థం. నెక్స్ట్ కరోబరేటెడ్. ఏంటి కరోబరేటెడ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే ధృవపరచడం, కన్ఫర్మ్ ఆర్ గివ్ సపోర్ట్ అంటే కన్ఫర్మ్ చేయడం. ఓకే సో కరోబరేట్ చేయడం అని చెప్పేసి అంటే ఏంటంటే లీగల్గా ఎథికల్గా ఓకే కరెక్ట్గా ఉంది అని చెప్పేసి మనం ధృవీపరచడం అని చెప్పేసి అంటాం కదా, అది కన్ఫర్మ్ చేయడం కరోబరేటెడ్ అని చెప్పేసి అంటే. ఇన్వాలిడేట్ అని చెప్పేసి అంటే వ్యాలిడ్ లేదు అని చెప్పేసి అర్థం. ఓకే నెక్స్ట్ రెఫ్యూటెడ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, సో రెఫ్యూటెడ్ అండ్ డీబంక్డ్ కొంచెం సినోనిమస్గా తీసుకోవచ్చు. సో రెఫ్యూటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఖండించాడు, అంటే ఒక స్టేట్మెంట్ని రాంగ్ అని చేసి ప్రూవ్ చేశారు అని చెప్పేసి అర్థం. సో ప్రూవ్ చేయలేదు కదా, చూద్దాం మీనింగ్. సో డీబంక్డ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్స్పోజ్ చేశారు, ఫాల్స్నెస్ని కానీ దాంట్లో ఉండే హాలోనెస్ని కానీ ఎక్స్పోజ్ చేయడం. సో డీబంక్ అవ్వనే అవ్వదు, ఎందుకంటే స్టార్టింగే ఇల్లాజికల్గా ఉంది అని చెప్పేసి అనుకున్నారు. బట్ లేటర్ ఆన్, ఇక్కడ లేటర్ ఆన్ ఇచ్చారు అంటే ఇక్కడ ఇచ్చారు. సో థియరీ వాజ్ ఇనిషియల్లీ అంటే ఇనిషియల్లీ అది అబ్సర్డ్ అంటే ఇల్లాజికల్గా ఉంది అని చెప్పేసి అనుకున్నారు. సో బట్ లేటర్ ఆన్, సో లేటర్ తర్వాత ఏమనుకున్నారు, సో అప్పుడు కూడా ఇల్లాజికల్గా ఉంది అని చెప్పేసి అనుకోరు కదా. సో ఏముంది సబ్స్టాన్షియల్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్. సో సబ్స్టాన్షియల్ అంటే ఏంటి, ఓకే ఇంపార్టెన్స్ ఉంది అని అనుకున్నారు కాబట్టి డీబంక్డ్ రాదు. సో కొరాబరేటెడ్, ఇన్వాలిడేట్ అసలు అవనే అవ్వదు, రెఫ్యూటెడ్ అన్న డీబంక్డ్ అన్న సినోనిమస్గా తీసుకోవచ్చు కాబట్టి ఇది అవ్వదు. సో ఇంకేం మిగిలింది ఆన్సర్ కొరాబరేటెడ్. ఏంటి కొరాబరేటెడ్ అని చెప్పేసి అంటే కన్ఫర్మ్ చేయడం అంటే ధృవీకరపరచడం, ఓకే కన్ఫర్మ్ చేయడం. సో కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది, బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. No sooner dash the guests arrived than the host began his welcome speech. Okay, nice question. సో ఇక్కడ no sooner వచ్చింది కదా. సో no sooner ఈ దీనికి కాంబినేషన్లో వచ్చే వర్డ్ ఏంటి మనకి, నో సూనర్ దానే కదా. సో నో సూనర్ దాన్ వచ్చింది. సో మనం నో సూనర్తో యూజ్ చేసినప్పుడు మనం సెంటెన్స్ని దేంతో స్టార్ట్ చేస్తాం, నో సూనర్ దాన్. ఈ వర్డ్ కంజంక్షన్స్ మనకి ఎప్పుడు వచ్చినా కానీ సో ఏ రూల్ని ఫాలో అవుతాయి,
ఇన్వర్షన్ రూల్ని ఫాలో అవుతాయి. ఏంటి ఇన్వర్షన్ రూల్ అని చెప్పేసి నో సూనర్. నార్మల్గా మనం సెంటెన్స్ ఏ ఫార్మాట్లో చూస్తాం, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సో వెర్బ్కి సబ్జెక్ట్కి మధ్యలో ఉంటే హెల్పింగ్ వర్బ్స్ ఏమైనా ఉండొచ్చు, బట్ నో సూనర్. సో ఈ వర్డ్ కాంబినేషన్ అంటే నో సూనర్ దాన్ ఈ వర్డ్ కాంబినేషన్లో వచ్చిన కంజంక్షన్స్ వచ్చినప్పుడు సో మనం ఏ రూల్ ఫాలో అవుతాం, ఇన్వర్షన్ రూల్. సో ఇన్వర్షన్ రూల్ అంటే ఏం లేదు, సో నో సూనర్ తర్వాత అల్టిమేట్గా మనం ఏం యూస్ చేస్తాం, హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తాం అనమాట. నో సూనర్ ద గెస్ట్ అరైవ్డ్ దాన్ ద హోస్ట్ బిగాన్ హిజ్ వెల్కమ్ స్పీచ్. సో ఇక్కడ మనకి ఏంటిది, సబ్జెక్ట్ ప్లస్ V2 కనిపిస్తుందా. సో సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే రెండు సెంటెన్సెస్లో మనం జాయిన్ చేసినప్పుడు ఏ ఫార్మాట్ యూస్ చేస్తాం మనం. సో పాస్ట్ పార్టిసిపుల్ సింపుల్ పాస్ట్ ఒకటి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ కాంబినేషన్లోనే కదా యూస్ చేస్తాం. మనకి ఇక్కడ సింపుల్ పాస్ట్ కనిపిస్తుంది కదా, హోస్ట్ బిగాన్. సో సబ్జెక్ట్ ప్లస్ V2. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏమొస్తుంది, సో పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో మనం యూజ్ చేసే హెల్పింగ్ వెర్బ్ ఏంటి, హ్యాడ్ కదా. సో కాబట్టి అల్టిమేట్గా నో సూనర్ పక్కన మనకు వచ్చే హెల్పింగ్ వెర్బ్ ఏంటి, హ్యాడ్. నో సూనర్ హ్యాడ్ ద గెస్ట్ అరైవ్డ్ దాన్ ద హోస్ట్ బిగాన్ హిజ్ వెల్కమ్ స్పీచ్. అంటే ఇలా గెస్ట్లు వచ్చారో లేదో ఆయన వెల్కమ్ స్పీచ్ని స్టార్ట్ చేశారు అని చెప్పేసి అర్థం. దీని మీనింగ్ ఏంటంటే ఇలా వచ్చారో లేదో, తెలుగులో కూడా యూస్ చేస్తాం కదా నో సూనర్ దాన్. ఈ కాంబినేషన్కి తెలుగు మీనింగ్, ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ ఏంటి అంటే గెస్ట్లు ఇలా వచ్చారో లేదో హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన వెల్కమ్ స్పీచ్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్, డిస్పైట్ సెవరల్ వార్నింగ్ ఫ్రమ్ ద రెగ్యులేటరీ అథారిటీస్ the corporation continued to engage in business practices leading to severe penalties. సో అంటే ఏంటి, డిస్పైట్ అయినప్పటికీ అని చెప్పేసి అంటాం కదా. సో సెవరల్ వార్నింగ్స్ ఫ్రమ్ ద రెగ్యులేటరీ అథారిటీస్ అంటే రెగ్యులేటరీ అథారిటీస్ నుంచి చాలా వార్నింగ్స్ వచ్చినప్పటికీ కూడా ద కార్పొరేషన్ అంటే ఏదైతే కంపెనీ ఉందో కంటిన్యూడ్ టు ఎంగేజ్ డాష్ బిజినెస్ ప్రాక్టీసెస్ లీడింగ్ టు సెవరల్ పెనాల్టీస్. అంటే ఏంటి, లైక్ రెగ్యులేటరీ అథారిటీస్ అంటే ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్కి రెగ్యులేటరీ అథారిటీ ఎవరు, సెబీ ఉంది కదా. సో సెబీ వార్నింగ్ ఇచ్చినా కానీ కొన్ని కంపెనీస్ ఏం చేశాయి, కంటిన్యూ టు ఎంగేజ్ ఇన్ డాష్ బిజినెస్ ప్రాక్టీసెస్ లీడింగ్ టు సివియర్ పెనాల్టీస్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, సివియర్ పెనాల్టీస్కి వస్తాయంట. సో ఎథికల్ అని చెప్పేసి అంటే ఏంటి, ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్. ఎథికల్ అంటే నైతికమైన, అంటే కరెక్ట్గా అథెంటికేటెడ్ అని చెప్పేసి అర్థం. ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ చేస్తే ఎవరైనా పెనాల్టీస్ వేస్తారా, వెయ్యరు కదా. ఓకే, సో కాబట్టి ఏమవుతుంది, సో మనకి ఎథికల్ అనేది ఆన్సర్ అవ్వనే అవ్వదు. సో నెక్స్ట్ వర్డ్ చూద్దాం. సో అన్స్క్రిప్యులస్. ఏంటి అన్స్క్రిప్యులస్ అంటే మీనింగ్ ఏంటంటే హ్యావింగ్ ఆర్ షోయింగ్ నో మోరల్ ప్రిన్సిపల్స్. అంటే ఎథికల్కి కరెక్ట్గా ఆపోజిట్గా ఉంటే మనం అన్స్క్రిప్యులస్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి, అన్ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ చేస్తుంది అని చెప్పేసి. అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ ఫోర్త్ రైట్. ఏంటి ఫోర్త్ రైట్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సూటిగా అని చెప్పేసి అంటాం కదా. ఆఫ్ ఎ పర్సన్ ఆర్ దేన్ మేనర్ స్పీచ్ ఇన్ ఎ డైరెక్ట్ మేనర్. అంటే డైరెక్ట్గా అవుట్ స్పోకెన్గా ఉంటే మనం ఫోర్త్ రైట్ అని చెప్పేసి అంటాం. కరెక్ట్ తెలుగు వర్డ్ ఏంటి అంటే సూటిగా, ఫ్రాంక్గా అని చెప్పేసి అంటారు కదా అలా. సో ట్రాన్స్పరెంట్గా అంటే మీనింగ్ ఏంటి, ఒక కంపెనీ ట్రాన్స్పరెంట్గా ఉంది అని చెప్పేసి అంటే ఓకే, అక్కడ ఏదైతే జరుగుతుందో దాన్నే మనకి లెక్కల్లో చూపిస్తున్నారు అని చెప్పేసి అర్థం. సో ఎథికల్ ప్రాక్టీసెస్ చేస్తే మనం ఏమి సివియర్ లీడింగ్ పెనాల్టీస్కి అదైతే లీడ్ చేయదు. అండ్ ట్రాన్స్పరెంట్గా ఉన్నా కానీ ఉండదు. సో ఫోర్త్ రైట్ అని చెప్పేసి అంటే సూటిగా ఉంటాడు అనమాట. సూటిగా ఉన్నా కూడా ఉండదు. సో అంటే ఏంటి, ఎలా ఉన్నట్టు, అన్స్క్రిప్యులస్. అన్స్క్రిప్యులస్ అంటే మీనింగ్ ఏంటి, హ్యావింగ్ ఆర్ షోయింగ్ నో మోరల్ ప్రిన్సిపల్స్. అంటే మోరల్ ప్రిన్సిపల్స్ ఏవి చూపించకుండా ఉంటే దాన్ని మనం అన్స్క్రిప్యులస్ అని చెప్పేసి అంటాం. కరెక్ట్గా ఎథికల్కి ఆపోజిట్ అనమాట. ఇది ఎథికల్కి యాంటోనిమ్గా తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, అన్స్క్రిప్యులస్ అవుతుంది. సో చూద్దాం. ద విట్నెస్ దో ఇనీషియల్లీ హెసిటెంట్ అంటే అనుమాన పడేదిగా ఉన్న ప్రొవైడెడ్ ఏ టెస్టిమోనీ. ఏంటి టెస్టిమోనీ అంటే మీనింగ్ ఏంటి, ఏ ఫార్మల్ రిటర్న్ ఆర్ స్పోకెన్ స్టేట్మెంట్. అంటే ఏదైతే ఫార్మల్గా టెస్టిమోనీ అని చెప్పేసి అంటాం, టెస్టిమోనీస్ అని చెప్పేసి అంటాం. అంటే కరెక్ట్గా సరైన రుజువులు సాక్ష్యాలతో ఉన్నది అని చెప్పేసి అర్థం. ఏ ఫార్మల్ రిటర్న్ ఆర్ స్పోకెన్ స్టేట్మెంట్ దట్ వాజ్ డాష్ టు ద ప్రాసిక్యూషన్స్ కేస్. సో డెట్రిమెంటల్. సో ఈ వర్డ్ మనకు వస్తుంది. సో మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే అబ్జర్వ్ చేసే ఉండుంటారు. సో డెట్రిమెంటల్ అంటే మీనింగ్ ఏంటి, చాలా హానికరమైంది, టెండింగ్ టు కాజ్ హార్మ్నెస్. అలా ఉంటే మనం డెట్రిమెంటల్ అని చెప్పేసి అంటాం. సో ప్రొవైడెడ్ ఆల్రెడీ స్టార్టింగ్లోనే హెసిటెంట్గా ఉంది అంటే అనుమాన పడేదిగా ఉంది. ఏ టెస్టిమోనీ దట్ వాజ్ డాష్ ప్రాసిక్యూషన్స్ కేస్. సో చూద్దాం.
సో డెట్రిమెంటల్ అని చెప్పేసానంటే చాలా హానికరమైంది అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ ఇన్కాన్సీక్వెన్షియల్. ఏంటి ఇన్కాన్సీక్వెన్షియల్గా ఉండడం అని చెప్పేసానంటే నాట్ ఇంపార్టెంట్ ఆర్ సిగ్నిఫికెంట్. సో కాన్సీక్వెన్షియల్ అని చెప్పేసానంటే సో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఉంది అని చెప్పేసి అర్థం. ఇన్కాన్సీక్వెన్షియల్ అంటే నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ ఆర్ సిగ్నిఫికెంట్, అంటే దానికి అసందర్భమైంది అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ కాండ్యూసివ్. ఏంటి కాండ్యూసివ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే చాలా అనుకూలంగా ఉంది అని అర్థం. మేకింగ్ ఏ సర్టెన్ సిచ్యువేషన్ పాసిబుల్, అంటే అనుకూలంగా ఉంది అంటే అలాంటి సిచ్యువేషన్ జరగడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ సూపర్ ఫ్లోస్ అంటే మీనింగ్ ఏంటి? సూపర్ ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా, అంటే ఏంటి? మోర్ దెన్ వాట్ ఈజ్ నెసెసరీ, అంటే ఏదైతే అవసరానికి తగ్గ ఉండగా ఇంకా ఎక్స్ట్రా ఉందో దాన్ని మనం సూపర్ ఫ్లోస్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి? అవసరం కంటే చాలా ఎక్కువగా ఉంది, సూపర్ ఫ్లోస్ అని చెప్పేసి అంటాం. సూపర్ ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్ మనకు వస్తాయి కదా, అంటే రెండు ఆర్టికల్ పక్క పక్కన పెట్టడం, లేకపోతే మనకి సో ఒక్కొక్కసారి మనం సూపర్లేటివ్ డిగ్రీ ఆల్రెడీ అది సూపర్లేటివ్ డిగ్రీ వర్డ్ అయినా కానీ దాన్ని మనం ఎన్హాన్స్ చేసేలాగా రెండు సూపర్లేటివ్స్ యూస్ చేయడం అలాంటివి ఉంటాయి కదా, అది. ఓకే, నెక్స్ట్ సో ఏమవుతుంది ఆన్సర్? డెట్రిమెంటల్ అంటే హానికరమైంది కాదు కదా, అంటే హెసిటెంట్ ఫస్ట్లో ఉంది కానీ తర్వాత డెట్రిమెంటల్ అవుతుందా? అవుదుగా. సో అలానే ఇన్కాన్సీక్వెన్షియల్ అవుతుందా? అవుదుగా. సో కాండ్యూసివ్ అంటే మీనింగ్ ఏంటి? సో అనుకూలంగా ఉంది, ఓకే, మేకింగ్ ఏ సర్టన్ సిచ్యువేషన్ పాసిబుల్, అంటే ఫస్ట్ అనుమానపడేదిగా ఉంది కానీ టెస్టిమోనీస్ ద్వారా అంటే ఏదైతే రిటర్న్ స్టేట్మెంట్స్లో ఉందో సో అది ఎలా ఉంది? సో కండ్యూసివ్గానే ఉంది, అంటే అనుకూలంగానే ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఇట్ డాష్ ఫర్ హర్ టైమ్లీ ఇంటర్వెన్షన్ ద డీల్ వుడ్ హ్యావ్ ఫాలన్ త్రూ. ఇంటర్వెన్షన్ అంటే మీనింగ్ ఏంటి? సో జోక్యం చేసుకోవడం, ఇంటర్వెన్షన్ అని చెప్పేసాను కదా, ద యాక్ట్ ఆఫ్ బికమింగ్ ఇన్వాల్వ్డ్. సో అంటే అందులో ఇన్వాల్వ్ అవ్వడం అని చెప్పేసి అర్థం. ఇది ఆల్రెడీ మనకు వచ్చిందిగా, ఇఫ్ ఇట్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉందా? సో వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఇక్కడ వచ్చింది అని చెప్పేసి అంటే మనం ఇక్కడ ఫాలో అవ్వాల్సింది ఏంటి? హ్యాడ్ ప్లస్ V3 కదా. సో ఇఫ్ ఇట్ డాష్ ఫర్ హర్ టైమ్లీ ఇంటర్వెన్షన్ అంటే జోక్యం చేసుకుంటుంది, ద డీల్ వుడ్ హ్యావ్ ఫాలన్ త్రూ. సో సింపుల్గా ఆన్సర్ పెట్టచ్చు, ఆల్రెడీ రిపీట్ అయిందే. ఏమొస్తుంది? సో నాట్లో ఇచ్చాడు కాబట్టి హ్యాడ్ నాట్ బీనా, హ్యాజ్ నాట్ బీనా, సో ఈ రెండు రానే రావు. సో వుడ్ హ్యావ్ ప్లస్ V3తో పాటు మనకి వచ్చే కాంబినేషన్ ఏంటి? హ్యాడ్ ప్లస్ V3 కదా. సో హ్యాడ్, ఇక్కడ బీన్ ఉంది కదా, ఇదే V3. దేనికి V3 ఇది? బీ ఫార్మ్స్ ఉంటాయి కదా. బీ ఫార్మ్స్ ఏముంటాయి? ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, బీ, బీన్, బీయింగ్. సో వీటిని మనం బీ ఫార్మ్స్ అని చెప్పేసి అంటాం కదా. సో బీ ఫార్మ్స్లో వచ్చే థర్డ్ ఫార్మ్ ఏంటి? థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ బీన్. సో ఏమవుతుంది ఇక్కడ? ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ బీన్ ఫర్ హర్ టైమ్లీ ఇంటర్వెన్షన్ ద డీల్ వుడ్ హ్యావ్ ఫాలన్ త్రూ. ఓకే, సో వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏంటిది నెక్స్ట్ క్వశ్చన్? సో మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఓకే, సో రీఅరేంజ్మెంట్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనమాట. సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఇట్స్ నాట్ లైక్ పారాజంబుల్. పారాజంబుల్లో ఏంటి? మనకి 5 or 6 సెంటెన్సెస్ ఇస్తారు, వాటిని ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్లో పెట్టాలి. బట్ ఇక్కడ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటే మీనింగ్ అంటే ఒకటే సెంటెన్స్ ఇస్తాడు, సో ఒక కంప్లీట్ సెంటెన్స్ని పార్ట్స్ కింద డివైడ్ చేస్తాడు. సో దాన్ని మనం ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్ వచ్చేలాగా చూడాలి. సో మీనింగ్ఫుల్ ఆర్డర్ వచ్చేలాగా అని చెప్పేసి అంటే ఐదర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ గ్రామర్ అవ్వచ్చు, ఫేజ్, వర్డ్ కాంబినేషన్ ఉంటుంది కదా. సో వర్డ్ కాంబినేషన్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇలాంటివి ఐడియా ఉంటే ఈ సెక్షన్ చేయడం ఈజీ అవుతుంది. సో వొకాబులరీకి అంత సిగ్నిఫికెన్స్ ఉండదు ఇక్కడ. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇక్కడ ఎలా అంటే అని చెప్పేసానంటే సో గ్రామర్ అండ్ వర్డ్ కాంబినేషన్, కొంచెం ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్ దాని మీద ఐడియా వస్తే మనం ఈ చాప్టర్ మనం కొంచెం చేయొచ్చు. సో చూద్దాం. ఫస్ట్ చూద్దాం, టు మెయింటైన్ ఎకనామిక్ స్టెబిలిటీ. సో ఏతో స్టార్ట్ అవ్వదు. టు మెయింటైన్ అంటే ఎకనామిక్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం వల్ల, లేకపోతే మెయింటైన్ చేయడం కోసం అనే సెన్స్ వస్తుంది. సో కాబట్టి ఏతో అవ్వదు. సో ఆప్షన్స్లో కూడా ఏ లేదు కదా. సో చూద్దాం, గవర్నమెంట్స్ మస్ట్ ఇంప్లిమెంట్. సో ఇది ఓకే, ఇది కొంచెం స్టార్టింగ్ వర్డ్ లాగా ఉంది, చూద్దాం. సో అన్నీ బీతోనే ఉన్నాయి కదా. సో ఎఫెక్టివ్ ఫిస్కల్ పాలసీస్ డ్యూరింగ్ ఫినాన్షియల్ క్రైసిస్. సో గవర్నమెంట్ మస్ట్ ఇంప్లిమెంట్, ఓకే బాగానే ఉంది. సో గవర్నమెంట్ మస్ట్ ఇంప్లిమెంట్ ఎఫెక్టివ్ ఫిస్కల్ పాలసీస్ టు మెయింటైన్
ఎకనామిక్ స్టెబిలిటీ డ్యూరింగ్ ఫినాన్షియల్ క్రైసిస్. సో దానికన్నా ఇది బెటర్గా ఉంది, ఇది చూద్దాం. సో గవర్నమెంట్ మస్ట్ ఇంప్లిమెంట్. సో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఏమి ఇంప్లిమెంట్ చేయాలి? ఎఫెక్టివ్ ఫిస్కల్ పాలసీస్. సో ఇది 1 అవుతుంది. సో గవర్నమెంట్ మస్ట్ ఇంప్లిమెంట్. బీసీ ఎక్కడుంది? సో నో అరేంజ్మెంట్ రిక్వైర్డ్, నన్ ఆఫ్ దీస్ ఆన్సర్. చూద్దాం. సో గవర్నమెంట్ మస్ట్ ఇంప్లిమెంట్, ఇది బాగానే ఉంది, ఇది 1. ఎఫెక్టివ్ ఫిస్కల్ పాలసీస్, సో ఇంప్లిమెంట్ చేయాలి. ఎఫెక్టివ్ ఫిస్కల్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలి ఎప్పుడు? డ్యూరింగ్ ఫినాన్షియల్ క్రైసిస్. సో ఫినాన్షియల్ క్రైసిస్ అప్పుడు. సో ఇక్కడ కరెక్ట్ కాంబినేషన్ సరిపోయిందిగా. సో గవర్నమెంట్స్ మస్ట్ ఇంప్లిమెంట్ ఎఫెక్టివ్ ఫిస్కల్ పాలసీస్ డ్యూరింగ్ ఫినాన్షియల్ క్రైసిస్ టు మెయింటైన్ ఎకనామిక్ స్టెబిలిటీ. అంటే ఏంటి? గవర్నమెంట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. ఏమి ఇంప్లిమెంట్ చేయాలి? ఎఫెక్టివ్ ఫిస్కల్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయాలి. డ్యూరింగ్ అంటే ఎప్పుడు? ఫినాన్షియల్ క్రైసిస్ ఉన్న రోజుల్లో మెయింటైన్ చేయాలి. సో ఎందుకు? టు మెయింటైన్ ఎకనామిక్ స్టెబిలిటీ. సో కరెక్ట్ వర్డ్ ఆర్డర్ ఏమవుతుంది? సో బీసీడిఏ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బీసీడిఏ. ఆప్షన్స్ లేవా? సో బీసీడిఏ ఓకే ఉంది. బీసీడిఏ ఓకే. బీసీడిఏ ఇది అవుతుంది మనకి కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూద్దాం. సో హ్యాస్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ. సో ఇది రాదు. ఇన్ రీసెంట్ ఇయర్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ద అడాప్షన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ అక్రాస్ ద వరల్డ్. సో ఇన్ రీసెంట్ ఇయర్స్ బెటర్ ఆప్షన్ ఉంది. సో ఏది తీసుకోవచ్చు మనం? స్టార్టింగ్ ద అడాప్షన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో ద అడాప్షన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇది కూడా బాగానే ఉంది. ఇన్ రీసెంట్ ఇయర్స్ బాగానే ఉంది. ద అడాప్షన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో బి అండ్ సితో కాంబినేషన్లో వచ్చినాయి ఏమైనా చూద్దాం. ఓ గుడ్. బీతో లేదు కాబట్టి సి ట్రై చేద్దాం. సో ఏమొస్తుంది మనకి? ద అడాప్షన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో అంటే ఈ 3 తీసేద్దాం. ఈ రెండే కదా డిఫరెన్స్ ఉన్నాయి. సిఏడిబి అండ్ సిబిడిఏ ఉన్నాయి కదా, ఇది చూద్దాం. ద అడాప్షన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఇది చూస్తున్నాం ఫస్ట్ బి. ఇది చూద్దాం. ద అడాప్షన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ హ్యాస్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ అక్రాస్ ద వరల్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. సో అది ఫస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇంకోటి చూద్దాం. ద అడాప్షన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇది మనకి సబ్జెక్ట్ కదా. సో ద అడాప్షన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో సబ్జెక్ట్తో పాటు వెంటనే మనకి ఇక్కడ హ్యాస్ ఇంక్రీజ్డ్ అంటే ఏంటి? గ్రామటికల్ స్ట్రక్చర్ మనకి సెట్ అయిందిగా. సో ద అడాప్షన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ హ్యాస్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ అక్రాస్ ద వరల్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. సో మనకి ఇక్కడ ఈ టైంని మనం నార్మల్గా చూస్తే యాడ్జెక్టివ్ ఆఫ్ టైం మనకి ఎప్పుడో ఎక్కడ ఉంటుంది? సెంటెన్స్ లాస్ట్లో ఉంటుంది కదా. సో ఆ కాంబినేషన్లో చూస్తే ఒకసారి వేరేస్ చేస్తాను సో దట్ మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఇక్కడ ఏంటి? ఏ అండి స్టార్టింగ్లో స్టార్ట్ చేయడానికి సరిపోలా. సో బి, ఐదర్ బి ఆర్ సి. చూద్దాం ఇక్కడ. ఇన్ రీసెంట్ ఇయర్స్ స్టార్ట్ చేసి ఇక్కడ ఏది మ్యాచ్ అవ్వలేదు కదా. ద అడాప్షన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో ఏంటిది? అడాప్షన్ అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది. సో ఈ సబ్జెక్ట్కి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అయ్యేలాగా ఏది బాగుంది అని చెప్పేసి అంటే ఇది సెట్ అయిందిగా. సో సి అండ్ ఏ అంటే ఇది ఈ కాంబినేషన్ చూద్దాం. సో ద అడాప్షన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ హ్యాస్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ అక్రాస్ ద వరల్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. అంటే ఎలా అని చెప్పేసి అంటే ఇన్ రీసెంట్ ఇయర్స్ అక్రాస్ ద వరల్డ్ కన్నా సో అక్రాస్ ద వరల్డ్ ఎందుకు అని చెప్పేసి అంటే లొకేషన్ దెన్ నెక్స్ట్ టైం. సో ఈ రెండింటి కాంబినేషన్ వచ్చినప్పుడు టైం లాస్ట్లో పెట్టడం అనేది మనం ఫస్ట్ ప్రియారిటీ కింద చూస్తాం కదా. సో కాబట్టి ద అడాప్షన్ మళ్ళీ అరెస్ట్ చేస్తాను సో దట్ మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. The adoption of renewable energy has increased significantly. So subject verb agreement కి ఇక్కడ సరిపోయింది. సో ఇక్కడ మనకి across the world టైం, ఇక్కడ టైం అండ్ ఇక్కడ లొకేషన్. టైం అండ్ లొకేషన్ చూస్ చేసినప్పుడు మనం లొకేషన్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సో సెంటెన్స్ లాస్ట్లో టైం పెట్టడం అనేది కొంచెం సెన్సిబుల్ థింగ్. సో కాబట్టి ఏమవుతుంది? ద అడాప్షన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ హ్యాస్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ అక్రాస్ ద వరల్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. సో సిఏడిబి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ ఆర్ క్రూషియల్. సో ఆర్ క్రూషియల్ వచ్చింది కాబట్టి దీనికి తగ్గ సబ్జెక్ట్ని ఎత్తుకోవాలి మనం. అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ సిస్టమ్. ఓకే పర్లేదు బాగానే ఉంది. అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ సిస్టమ్. సర్వేలెన్స్ సిస్టమ్ అంటే సీసీ కెమెరాస్ అని చెప్పేసి అంటాం కదా అది. టు డిటెక్ట్ అండ్ ప్రివెంట్ థ్రెట్స్ ప్లే అ సిగ్నిఫికెంట్ రోల్. సో
మనకి ఖచ్చితంగా సిఏతో స్టార్ట్ అవ్వదు, డీతో స్టార్ట్ అవ్వదు, ఖచ్చితంగా బీతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, బీతోనే 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ రెండింటిని పక్కకి తీసేస్తే, సో నో రీఅరేంజ్మెంట్ రిక్వైర్డ్ అని చెప్పేసి అంటే ఆర్డర్లో లేవుగా, సో ఖచ్చితంగా అరేంజ్ చేయాలి. సో చూద్దాం. ఫస్ట్ బిఏసిడి చూద్దాం, బి అండ్ ఏ చూద్దాం. అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ సిస్టమ్స్ ఆర్ క్రూషియల్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. సో అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ సిస్టమ్స్ ఓకే పర్లేదు, ఆర్ క్రూషియల్ అని చెప్పేసానంటే దీంతో పాటు కొంచెం ఏదన్నా ఉంటే బాగుంటుంది. సో అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ బాగానే ఉంది, ఆర్ క్రూషియల్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. తర్వాత ఏమొచ్చింది, టు డిటెక్ట్ అండ్ ప్రివెంట్ థ్రెట్స్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్. సో బిఏసిడి అంత పర్ఫెక్ట్ మ్యాచ్ అయినట్లేదు. సో బీడీఏసి చూద్దాం. అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఆర్ క్రూషియల్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ టు డిటెక్ట్ అండ్ ప్రివెంట్ థ్రెట్స్. చూద్దాం, ఇది కొంచెం సెట్ అయ్యేలా ఉంది. బీడీఏసి ఈ కాంబినేషన్ చూద్దాం ఒకసారి. సో అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఆర్ క్రూషియల్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ టు డిటెక్ట్ అండ్ ప్రివెంట్ థ్రెట్స్. సో ఇది కొంచెం మ్యాచ్ అయ్యేలా ఉందిగా. సో అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఆర్ క్రూషియల్ ఫర్ ద నేషనల్ సెక్యూరిటీ ప్లే, దీనికన్నా ద అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ప్లే. సో సబ్జెక్ట్ ఇది, ప్లే అనేది వర్బ్ కింద తీసుకున్నాం అనుకో, ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఆర్ క్రూషియల్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ టు డిటెక్ట్ అండ్ ప్రివెంట్ థ్రెట్స్. ఎరేస్ చేస్తాను సో దట్ మీకు కొంచెం ఆన్సర్ క్లియర్గా అర్థం అవడానికి బాగుంటుంది. సో ఇక్కడ చూద్దాం, అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ సిస్టమ్. సో ఈ సబ్జెక్ట్కి మ్యాచ్ అయ్యే విధంగా మనకి వెర్బ్ ఏది ఉంది అని చెప్పేసి అంటే ప్లే సిగ్నిఫికెంట్ రోల్. సో బీడీ, సో ఇక్కడ ఇది సబ్జెక్టు, దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే వెర్బ్ ఏది అని చెప్పేసి అంటే బీడీ, ప్లే అనేది వెర్బ్ అవుతుంది. సో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో బి అండ్ డి కాంబినేషన్ సరిపోయింది. సో బి అండ్ డి కాంబినేషన్లో ఉన్నది ఇదేగా. సో మిగతా మ్యాచ్ చేసి చూద్దాం. సో అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఆర్ క్రూషియల్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ టు డిటెక్ట్ అండ్ ప్రివెంట్ థ్రెట్స్. ఓకే, సో బి మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది, సో బీడీఏసి ఈ కాంబినేషన్ బీలో ఉందిగా. సో బీని ఆన్సర్ కింద తీసుకుందాం. నెక్స్ట్కి వెళ్దాం. హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ మెంటల్ స్ట్రెస్. సో ఏంటి హెల్ప్ చేస్తుంది మెంటల్ స్ట్రెస్, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ఇంప్రూవ్స్ ఓవరాల్ వెల్ బీయింగ్ అమాంగ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఆల్ ఏజెస్. ఓకే, సో హెల్ప్ చేస్తుందంటే ఏం హెల్ప్ చేస్తుంది చూద్దాం. అండ్ ఇంప్రూవ్స్ ఓవరాల్ వెల్ బీయింగ్ అమాంగ్ ఆల్ ఇండివిజువల్స్. సో చూద్దాం. సో రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అయితే ఫస్ట్ ఫిక్స్. సో దానికి కాంబినేషన్ చూద్దాము. సో అమాంగ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఆల్ ఏజెస్ అండ్ ఇంప్రూవ్స్ ఓవరాల్ వెల్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ మెంటల్ స్ట్రెస్. ఇలా చూద్దాం. రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ బీతో ఉన్న కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఈ రెండు తీసేద్దాం. బిఏసిడి ఒకటి ఉంది, బిఏడిసి ఒకటి ఉంది. సో ఈ కాంబినేషన్ చూద్దాం ఫస్ట్. సో బిఏసిడి రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ మెంటల్ స్ట్రెస్ అండ్ ఇంప్రూవ్స్ ఓవరాల్ వెల్ బీయింగ్ అమాంగ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఆల్ ఏజెస్. ఓకే, ఇది కొంచెం బెటర్గానే ఉంది. అంటే ఏంటి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది హెల్ప్ చేస్తుందంట. దేనికి హెల్ప్ చేస్తుంది, రెడ్యూసింగ్ అంటే మెంటల్ స్ట్రెస్ని రెడ్యూస్ చేయడానికి, అండ్ ఇంప్రూవ్స్ ఓవరాల్ వెల్ బీయింగ్ అంటే ఓవరాల్ అంటే మెంటల్ స్ట్రెస్నే కాదు ఓవరాల్ వెల్ బీయింగ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎవరికి, అమాంగ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఆల్ ఏజెస్ అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి. సో బిఏసిడి, సో బిఏసిడి బిఏడిసి కన్నా బిఏసిడి అనేది బెటర్ కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాంట్రిబ్యూట్స్ టు ఎకనామిక్ గ్రోత్. ఏంటి కాంట్రిబ్యూట్ చేస్తుంది చూద్దాం. ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ఓకే, ఇది పర్లేదు, దీంతో స్టార్ట్ చేయొచ్చు. బై క్రియేటింగ్తో అవ్వదు అండ్ జనరేటింగ్. సో ఖచ్చితంగా బీతోనే అవ్వాలి. ఓకే, బీతో 3 ఆప్షన్స్ ఉన్నాయా, చెక్ చేద్దాం. సో బీసీడిఏ ఇది చెక్ చేద్దాం ఫస్ట్. ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ బై బీసీది అవ్వదు. సో బిఏసిడి ట్రై చేద్దాం. సో ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కాంట్రిబ్యూట్స్ టు ఎకనామిక్ గ్రోత్.
by creating new industries and generating employment opportunities. ఓకే ఓకే సో ఇది కొంచెం బెటర్ ఆప్షన్లా ఉంది. చూద్దాం బిఏసిడి కాంబినేషన్ చూద్దాం ఒకసారి. ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అంటే ఇన్నోవేషన్ అంటే ఐటీని డెవలప్ చేయడం ద్వారా ఓకే కాంట్రిబ్యూట్స్ అంటే ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉంది కదా కాంట్రిబ్యూట్ చేస్తుంది దేనికి ఎకనామిక్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఎలా బై క్రియేటింగ్ న్యూ ఇండస్ట్రీస్ అండ్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో ఇది బెటర్ ఆప్షన్ బిఏసిడి అనేది బెటర్ ఆప్షన్. సో బిని ఆప్షన్ కింద తీసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్లేస్ ఏ వైటల్ రోల్. సో ఇక్కడ వెర్బ్ వచ్చింది కాబట్టి ఈ వెర్బ్కి తగ్గ సబ్జెక్ట్ నెత్తుకుందాం మనం. ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ కానే కాదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఓకే బెటర్లా ఉంది. బై ఎంపవరింగ్ ఇండివిజువల్స్. సో సితో స్టార్ట్ అవ్వడం బాగానే ఉంది. అంటే ఇవన్నిటితో పోల్చుకుంటే సో సితో స్టార్ట్ అవ్వడం అనేది బెటర్ ఆప్షన్గా ఉంది. సో కింద ఈ రెండు తీసేస్తే రెండే ఉన్నాయి. సో సిఏబిడి ఆర్ సిబిఏడి ఓకే అంటే ఈ మధ్యలో వర్డ్స్ అటు ఇటు చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం సిఏబిడి చూద్దాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్. ఓకే సి అండ్ ఏ కాంబినేషన్ ఇది సబ్జెక్ట్ ప్లేస్ ఇది వర్బ్ సరిపోయింది. సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్లో సి అండ్ ఏ సరిపోయింది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్. ఓకే నెక్స్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ బై ఎంపవరింగ్ ఇండివిజువల్స్. ఇవేగా ఇది చూద్దాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ. సో అంతగా మ్యాచింగ్ లేదు కాబట్టి సో మనకి ఏమవుతుంది ఆన్సర్ సిఏబిడి. సో ఆన్సర్ ఏ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ కింద తీసుకుందాం. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ బై ఎంపవరింగ్ ఇండివిజువల్స్. అంటే ఏంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంట ఎక్కడ ఇన్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ సొసైటీ అంటే ఇన్ డెవలప్మెంట్ సొసైటీ డెవలప్మెంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంట. ఎలా బై ఎంపవరింగ్ అంటే వాళ్ళకి కొంచెం ఎంపవర్ చేయడం ద్వారా ఇండివిజువల్స్ అంటే పీపుల్ అని చెప్పేసి అర్థం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫాస్టర్స్ క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ దీంతో స్టార్ట్ అవ్వదు. ఎన్ ఎఫెక్టివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ అమాంగ్ స్టూడెంట్స్. సో ఇది కొంచెం బీతో స్టార్ట్ అవ్వడానికి బెటర్గా ఉంది. అమాంగ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్స్ బై ఎంకరేజింగ్ క్రిటికల్ థింకింగ్. సో బి అండ్ సి కాంబినేషన్లో ఓకే పర్లేదు బాగానే ఉంది. అండ్ ఏ అండ్ డి. సో బి అండ్ సి కాంబినేషన్ లేదు కాబట్టి ఓన్లీ బీతోనే ఉంది కాబట్టి సో ఈ రెండు తీసేస్తే చూద్దాం బీడీసీఏ ఇవి ఉన్నాయి కదా చూద్దాం ఒకసారి బీడీసీఏ. సో ఎన్ ఎఫెక్టివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ సో బై ఎంకరేజింగ్. సో ఇది కూడా యాప్ట్గా లేదు. సో నెక్స్ట్ చూద్దాం బిఏసిడి. ఎన్ ఎఫెక్టివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ ఫాస్టర్స్ క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అమాంగ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్స్ బై ఎంకరేజింగ్ క్రిటికల్ థింకింగ్. ఓకే ఇది బెటర్ ఆప్షన్ కింద ఉంది. చూద్దాం ఒక్కసారి రీచెక్ చేద్దాం. సో ఏంటది ఎన్ ఎఫెక్టివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ అంటే మంచి లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ ఉంటే ఫాస్టర్స్ క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంక్రీజ్ అవుతాయంట. ఏంటవి సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ క్రియేటివిటీ ఇంక్రీజ్ అవుతాయంట అమాంగ్ స్టూడెంట్స్ ఆల్ డిసిప్లిన్స్ అని చెప్పేసి అంటే అన్ని క్లాసెస్ అన్ని తరగతుల వారికి బై ఎంకరేజింగ్ క్రిటికల్ థింకింగ్. సో క్రిటికల్ థింకింగ్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి కరెక్ట్ సెంటెన్సెస్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ బూస్టర్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. సో ఏంటి ఫస్ట్ వర్డ్ ఏంటిది ఇంప్యూన్. సో ప్రొనౌన్సియేషన్ ఏంటి ఇంప్యూన్. ఏంటి ఇంప్యూన్ అంటే మీనింగ్ ఏంటంటే టు ఛాలెంజ్ ఆర్ క్వశ్చన్ ద ట్రూత్ వ్యాలిడిటీ ఆర్ ఆనెస్టీ ఆఫ్ సంథింగ్. అంటే ఏంటి అని చెప్పేసి అంటే ఎవరిదైనా ఒక ఆనెస్టీని అంటే లాయల్గా ఉన్నారు సో లాయల్గా ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేయడం అంట. అంటే లైక్ నమ్మకపోవడం. సో టు ఛాలెంజ్ ఆర్ క్వశ్చన్ ద ట్రూత్ అంటే మన కళ్ళ ముందే జరిగినా లేకపోతే ఏదో ఉంది మన మైండ్లో ఏదో ఉంది. సో మైండ్లో ఏదో ఉండబట్టి మన కళ్ళ ముందు జరిగిన నిజాన్ని కూడా మనం నమ్మలేక దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం దాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. సో అలాంటి సిచ్యువేషన్ అయితే మనం యూస్ చేసే వర్డ్ ఏంటి ఇంప్యూన్. ఓకే సో ఇంపగ్న్ కాదు ఇంప్యూన్ దాని యొక్క ప్రొనౌన్సియేషన్. టు ఛాలెంజ్ ఆర్ క్వశ్చన్ ద ట్రూత్ వ్యాలిడిటీ ఆర్ ఆనెస్టీ ఆఫ్ సంథింగ్. సినోనిమ్స్ చూద్దాం. ఏంటి ఛాలెంజ్ అంటే క్వశ్చన్ చేయడం. డిస్ప్యూట్ అనే వర్డ్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అంటే వాదించడం అన్నట్టు క్వశ్చన్ చేయడం. కాంట్రాడిక్ట్ చేయడం అంటే నో చెప్పడం. డినౌన్స్ ఒప్పుకోకపోవడం. క్యాస్ట్ డౌట్ ఆన్. సో ఇది ఏంటిది క్యాస్ట్ డౌట్ ఆన్ ఫ్రేజల్ వర్బ్స్లో మనం యూస్ చేస్తాం. క్యాస్ట్ డౌట్ ఆన్ అని చెప్పేసి అంటే ఒక ట్రూత్ని ఛాలెంజ్ చేయడం
క్వశ్చన్ చేయడం దాన్ని. సో క్రిటిసైజ్ చేయడం, అపోజ్ చేయడం, సో రెఫ్యూట్ నో చెప్పడం, కంటెస్ట్ అది. ఓకే, నెక్స్ట్ సో ఇదేంటిది మన ట్రూత్ని క్వశ్చన్ చేయడం కదా. సో కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి, సపోర్ట్ చేయడం. సో అప్హోల్డ్ అంటే సపోర్ట్ ఉండడం, అప్హోల్డ్ అని చెప్పేసి అంటే కన్ఫర్మ్ చేయడం, వ్యాలిడేట్ చేయడం, డిఫెండ్ రక్షించడం అని చెప్పేసి అర్థం. ఎండోర్స్ మన యొక్క సపోర్ట్ని ఇవ్వడం, అప్రూవ్, జస్టిఫై, అథెంటికేషన్. ఓకే, అథెంటికేట్ అని చెప్పేసి అంటే అది. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఏంటి, సైకోఫాంట్ కాదు, ఇది సిక్కఫంట్. ఓకే, చూడ్డానికి ఎలా ఉంది, సైకోఫాంట్, సైకో సంథింగ్ అలా ఉంది కదా, కానీ దాని మీనింగ్ అది కాదు. సిక్కఫంట్ అని చెప్పేసి అంటామంటారు. అంటే ఏంటి అంటే మన చుట్టూనే ఉంటారు. సో మన యొక్క సొంత ప్రయోజనం కోసం, అంటే స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం, సో మనల్ని ఎప్పుడు పొగుడుతూ ఉంటారు కదా, అలా ఉండే వ్యక్తిని ఏమని చెప్పేసి అంటే సిక్కఫంట్ అని చెప్పేసి అంటాం. ఏ పర్సన్ హూ ఫ్లాటర్ సమ్వన్ ఇన్ పవర్ ఫర్ పర్సనల్ గెయిన్. అంటే పవర్లో, అంటే వాళ్ళకి మనతో ఏదైనా అవసరం ఉందనుకో, వాళ్ళ చుట్టూ చేరి ఏం చేస్తాం మనం, భజన చేయడం, పులిహార కలపడం అని చెప్పేసి అంటాం కదా, అదే సిక్కఫంట్ అని చెప్పేసి అంటాం. సో సిక్కఫంట్ మేనర్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, మన చుట్టూ ఉండే మన భజనగాళ్ళు, చెంచాగాళ్ళు, పులిహారగాళ్ళు అని చెప్పేసి అంటాం కదా, అదే. సో ఫ్లాటరర్, ఫ్లాట్ చేయడం. సో బూట్ లిక్కర్, సో బూట్ లిక్కర్ ఇది మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో కూడా యూజ్ చేస్తాం. సో బూట్ లిక్కర్ అంటే మీనింగ్ ఏంటి, ఏ పర్సన్ హూ ఫ్లాటర్ సమ్వన్ ఇన్ పవర్. సో పవర్లో దేనికోసం, ఫర్ పర్సనల్ గెయిన్. సో టాడీ, బ్రౌన్ నోజర్. సో ఈ బ్రౌన్ నోజర్, టాడీ, సో ఇవన్నీ కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో వస్తాయి మనకి. సో ఎస్మ్యాన్, ఫానర్, సర్వైల్ ఫాలోవర్. ఓకే, సో చూడండి ఒకసారి ఇవన్నీ. నెక్స్ట్ యాంటోనిమ్స్, క్రిటిక్. సో ఇదేంటిది, ఫ్లాటర్ చేయడం కదా, అల్టిమేట్గా ఏమవుతుంది మనం క్రిటిక్ చేయడం, ఇండిపెండెంట్ థింకర్, అపోనెంట్, ఛాలెంజర్, రెబల్. సో రెబల్ అంటే ఇండివిజువల్, డిసెంటర్ అంటే మనకి మనం ఉండడం, స్ట్రైట్ షూటర్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇంటర్నెసైన్. సో మన వొకాబులరీ ఆర్ హిందూ ఫాలో అయ్యే వాళ్ళకి వర్డ్ పరిచయమై ఉండి ఉంటుంది. ఇంటర్నెసైన్ ఏంటి, ఇంటర్నెసైన్ అని చెప్పేసి అంటే ఏంటంటే, సో రెండు అంటే అటు వాళ్ళకి అంటే మధ్యలో మిడిల్ మ్యాన్ ఉంటారు. సో మిడిల్ మ్యాన్ ఏంటి, మనకి కనిపించడం ఎవరో ఒకరిని సపోర్ట్ చేస్తున్నట్టు. బట్ కొంతమంది ఉంటారు మిడిల్ మ్యాన్, ఎలా అని చెప్పేసానంటే అటు వాళ్ళకి నష్టమే, ఇటు వాళ్ళకి నష్టమే, ఇద్దరికీ నష్టం అనమాట. అలా ఉంటే కనుక మనం ఇంటర్నెసైన్ అని చెప్పేసి అంటాం. రిలేటింగ్ టు డిస్ట్రక్టివ్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ ఏ గ్రూప్ ఆర్ ఆర్గనైజేషన్. సో గ్రూప్ కానీ ఆర్గనైజేషన్లో అంటే మధ్యలో ఉండే మిడిల్ మ్యాన్ అవ్వచ్చు, లేకపోతే సో అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇద్దరిలో ఇద్దరికి ఫేవర్ చేయాల. అంటే ఆ గ్రూప్కి, అటు ఉన్న గ్రూప్కి అంటే గ్రూప్ 1కి ఫేవర్ చేయాలా, గ్రూప్ 2కి ఫేవర్ చేయాలా. అంటే తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది, సో ఇంటర్నెసైన్గా ఉందన్నమాట. ఇంటర్నెసైన్ డెసిషన్ అని చెప్పేసి అంటే తీసుకున్న డెసిషన్ ఎలా ఉంది, సో రెండు గ్రూప్స్కి కూడా ఫేవర్ చేయలేదు, ఆ రెండు గ్రూప్స్ని కూడా డిస్ట్రక్టివ్ మేనర్లోనే ఉంది, కానీ వాళ్ళకి ఏం యూస్ఫుల్గా లేదు. ఓకే, ఇంటర్నల్, సివిల్, ఫ్యాట్రిసైడల్. సో ఈ సైడ్ ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం, ఫ్యాట్రిసైడల్ అని చెప్పేసి. ఇంట్రా గ్రూప్, ఇంట్రా అని చెప్పేసి అంటాం, ఇంట్రా అండ్ ఇంటర్. సో ఈ వర్డ్ యూజ్ చేస్తాం కదా, ఇంట్రా అని చెప్పేసి అంటే ఏంటి, విత్ ఇన్. ఇంటర్ అని చెప్పేసి అంటే సో రెండు అని చెప్పేసి అర్థం. ఇన్ఫైటింగ్, మ్యూచువల్లీ డిస్ట్రక్టివ్ అంటే ఏంటి, మ్యూచువల్లీ డిస్ట్రక్టివ్. ఓకే, హాస్టైల్, బ్లడ్ థర్స్టీ, సెల్ఫ్ డిస్ట్రక్టివ్. ఓకే, ఇవన్నీ ఇంటర్నెసైన్కి సినోనిమ్స్గా చెప్పుకోవచ్చు. సో ఇంటర్నెసైన్ అని చెప్పేసి అంటే వాళ్ళకి ఇద్దరికి ఫేవరబుల్ కాదు కాబట్టి, సో యాంటోనిమ్స్ ఏమవుతాయి, హార్మోనియస్ అంటే చాలా పీస్ఫుల్గా ఉండడం అలా అని చెప్పేసి. సో పీస్ఫుల్, కోఆపరేటివ్, ఎమికబుల్ అని చెప్పేసి అంటే చాలా ఫ్రెండ్లీ నేచర్ అని. ఎమికబుల్, ఫ్రెండ్లీ. సో యూనిఫైయింగ్, ఎమికబుల్ అండ్ ఫ్రెండ్లీ ఇవన్నీ కూడా ఏంటి, ఎమికబుల్ నేచర్ అన్న ఫ్రెండ్లీ నేచర్ అన్న చాలా ఫ్రెండ్లీగా ఉండడం. సో యూనిఫైయింగ్, యూని అని చెప్పేసి అంటే ఏంటి, కలపడం అని చెప్పేసి అర్థం. కాన్సిలేటరీ అని చెప్పేసి అన్న కూడా అంతే, కలిపి ఉంచడం అని చెప్పేసి అర్థం. సో బూస్టర్ సెషన్లో ఇప్పుడు మనం ఇడియమ్స్ చూద్దాం. జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగాన్. సో ఏంటి జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగాన్ అని చెప్పేసి అంటే టు స్టార్ట్ ఫాలోయింగ్ ఎ ట్రెండ్ ఆర్ డూయింగ్ సంథింగ్ బికాస్ ఇట్ ఈస్ పాపులర్. సో జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగాన్ అని చెప్పేసి అంటే, సో మనకి ఇన్స్టాగ్రామ్లో అండ్ స్నాప్చాట్స్లో రకరకాల పిచ్చి ఛాలెంజెస్ అవన్నీ ఉంటాయి కదా. సో ఏంటది, ట్రెండ్ అయింది. సో ట్రెండ్ అయింది కాబట్టి అది మనకి హార్మ్ఫుల్ చేస్తుందా, యూస్ఫుల్లా కాదా అనేది ఏం చూడకుండా, సో పిచ్చి పట్టినట్టు దాన్ని ఫాలో అయిపోయాం అనుకో, జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగాన్. ఇన్స్టాలో ఎవరైతే ఛాలెంజెస్ విసిరారు, సో 10 గంటలు నీటిలో ఉండు, 20 గంటలు అన్నం తినకుండా ఉండు, ఇలాంటి ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయడం. ఎందుకు, ట్రెండింగ్లో ఉంది కాబట్టి. సో ట్రెండింగ్లో ఉంది, వైరల్ అయిపోతాం, ఇంకేమైనా అయిపోతాం, ఫేమస్ అయిపోతాం అని చెప్పేసి. సో అలా అని చెప్పేసి వెళ్ళి కుంభమేళాలో పూసలు అమ్ముకోకండి ఫేమస్ అవ్వాలని. ఓకే, జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగాన్ టు స్టార్ట్ ఫాలోయింగ్ ఎ ట్రెండ్ ఆర్ డూయింగ్ సంథింగ్ బికాస్ ఇట్ ఈస్ పాపులర్.
ఓకే, పాపులర్గా ఉంది కాబట్టి మనం ఆ ట్రెండ్ని ఫాలో అవ్వాలి. సో పాపులర్ ఉంది కాబట్టి మనం అది చేసేయడం అంతే. మెనీ కంపెనీస్ జంప్డ్ ఆన్ ద బ్యాండ్ వాగన్ అండ్ స్టార్టెడ్ యూజింగ్ ఏఐ ఇన్ దర్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఏఐ అలాంటివి యూజ్ చేయడం మనకి మేల్ చేసేవి అయ్యి ఉండొచ్చు. బట్ ట్రెండ్ ఉంది, వైరల్ అవుతుంది కదా అని చెప్పేసి ప్రతిదీ పిచ్చి పిచ్చి దాన్ని ఫాలో అవడం అంత మంచిది కాదు కదా. ఓకే, నెక్స్ట్ ఏ హార్డ్ నట్ టు క్రాక్ మీనింగ్లో ఉంది. ఏ హార్డ్ నట్ టు క్రాక్ ఏ డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఆర్ ఏ పర్సన్ హూ ఈస్ డిఫికల్ట్ టు డీల్ విత్. ఓకే, ఐదర్ ప్రాబ్లమ్ అన్న అవ్వచ్చు, లేకపోతే పర్సన్ అన్న అవ్వచ్చు. కాంప్లికేటెడ్ పర్సన్, కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ అని చెప్పేసి అని అంటాం కదా. ఏంటి కాంప్లికేటెడ్ పర్సన్ అని చెప్పేసి దానికి ఇక్కడ ఈడియం యూజ్ చేయొచ్చు. ఏ హార్డ్ నట్ టు క్రాక్ అంటే ఏంటి? నట్ అంటే మనకి గింజలు అలా అని చెప్పేసి అంటాం కదా. ఏ హార్డ్ నట్ టు క్రాక్ ఏ డిఫికల్ట్ ప్రాబ్లమ్, అదే ప్రాబ్లమ్ అన్న అవ్వచ్చు, లేకపోతే అది పర్సన్ అన్న అవ్వచ్చు. సో వాళ్ళని డీల్ చేయడం, వాళ్ళని ట్యాకిల్ చేయడం చాలా కష్టం అనమాట. సో అలా ఉంటే ఏ హార్డ్ నట్ టు క్రాక్. నెక్స్ట్ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే ఏంటి? ఇది నీ టర్న్, ఇప్పుడు నువ్వు నీ టర్న్. సో నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా లేకపోతే ఏదన్నా, సో ఇట్ ఈస్ నౌ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ యాక్షన్ ఆర్ మేక్ ఏ డెసిషన్. సో అంటే ఏంటి? నువ్వు యాక్షన్ చేయాలన్నా, అంటే ఏదన్నా యాక్షన్ చేయడం ఇన్ ద సెన్స్ పని చేయాలన్నా, నువ్వు డెసిషన్ తీసుకోవాలన్నా ఇప్పుడు నీ చాయిసే. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అప్ టు యూ, నీ వరకే ఉంది. నువ్వే ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా అది నీ మీదే ఉంది. ఐ హ్యావ్ గివెన్ యూ ఆల్ ద ఇన్ఫర్మేషన్ యూ నీడెడ్. సో నీకు కావాల్సినంత తగినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నా ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. సో నీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇచ్చాను. సో ఇప్పుడు డెసిషన్ తీసుకుంటావో, ఆ పనిని స్టార్ట్ చేస్తావో అదంతా నీ మీదే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఏంటివి అని చెప్పేసి అంటే మిస్పెల్డ్ వర్డ్. సో అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటాడు మిస్పెల్డ్ వర్డ్స్. సో ఐదర్ వన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్ నన్. ఓకే, సో చూద్దాం. ఏంటిది? బ్రోక్లీ, బ్రోక్లీ, బ్రోక్లీ. సో బ్రోక్లీలో సి రాదు. సో బ్రోక్లీ. సో బ్రోక్లీ అని చెప్పేసి అంటాం కదా. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద వెజిటేబుల్స్. లైక్ మన కాలీఫ్లవర్ ఉంటుందిగా, దానికి కొంచెం సిమిలర్గానే ఉంటుంది. అది వైట్ కలర్లో ఉంటుంది, ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. చాలా మూవీస్లో చూసే ఉంటారు, హీరో ఆర్ విలన్ కొంచెం స్టైల్గా తింటూ ఉంటారు కదా ఫోర్క్తో ముంచుకొని. ఇట్స్ కాల్డ్ బ్రోక్లీ. ఏంటి దాని స్పెల్లింగ్ ఏంటి అంటే కరెక్ట్ వర్డ్, కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? సో బీఆర్ఓ. ఓకే, బీఆర్ఓ వరకు ఓకే. సో బ్రోక్లీ. సో డబల్ సి డబల్ ఎల్లా, లేకపోతే డబల్ సి సింగిల్ ఎల్లా? ఏంటి కరెక్ట్ వర్డ్? సో ఏంటి అని చెప్పేసి అంటే బ్రోక్లీలో డబల్ సి అండ్ సింగిల్ ఎల్. సో బీఆర్ఓ సిసిఓఎల్ఐ. సో బ్రోక్లీ. ఇది మనకి కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఎక్కువ యూస్ చేసేవాడే మిలీనియం అని చెప్పేసి అంటాం కదా. సో మిలీనియం గెస్ చేయండి ఒకసారి కరెక్ట్ స్పెల్లింగ్. ఎంఐ అంటే ఇలా వరకు ఓకే. సో ఇక్కడ మనకి డబల్ ఎల్ అండ్ సింగిల్ ఎన్నా, లేకపోతే డబల్ ఎల్ అండ్ సింగిల్ డబల్ ఎన్నా, లేకపోతే ఓన్లీ వన్ ఎల్ అండ్ వన్ ఎన్నా? ఏది గెస్ చేయండి ఒకసారి. సో మిలీనియంకి సో డబల్ ఐ అండ్ డబల్ ఎన్ రెండు వస్తాయి. జస్ట్ ఒక్కసారి ఒక 2-3 టైమ్స్ జస్ట్ అలా చూసినా ప్రాక్టీస్ చేసినా వచ్చేస్తాయి ఈజీగా. నెక్స్ట్ మనం ఎక్కువగా యూస్ చేసేవాడు పర్సెవరెన్స్. ఏంటి పర్సెవరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? కొంచెం పట్టుదలగా ఉంటే మనం పర్సెవరెన్స్ అని చెప్పేసి అంటాం కదా. సో ఏది కరెక్ట్ వర్డ్ ఏంటి? కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? వర్డ్ కాదు, ఏంటి పర్సెవరెన్స్. సో పర్సెవరెన్స్. ఓకే, సో స్టార్టింగ్లో మనకి దేంతో ఎండ్ అవుతుంది? ఈఎన్సిఈతో ఎండ్ అవ్వదు. సో ఏఎన్సిఈతో ఎండ్ అవుతుంది. సో పర్సెవరెన్స్ కాబట్టి ఇది అవ్వదు. సో ఏఎన్సిఈ. సో పర్సెవరెన్స్. సో ఎన్స్ కాదు, అది పర్సెవరెన్స్. ఓకే, కాబట్టి దేంతో ఎండ్ అవుతుంది? ఏఎన్సిఈతో ఎండ్ అవుతుంది. సో ఏది కరెక్ట్ స్పెల్లింగ్? బీసీడిఎన్లో. సో పర్సెవరెన్స్. ఇక్కడ ఆర్ ఉందిగా, సో కాబట్టి బి కూడా క్లోజ్. సో సి అండ్ డిలో కరెక్ట్ మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ పర్సెవరెన్స్ లాస్ట్లో ఏఎన్సీతో ఎండ్ అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం మనకు వచ్చేది ఈఏ. సో స్పెల్లింగ్ ఏంటి? పిఈఆర్ఎస్ఈవిఈఆర్ఏఎన్సిఈ. సో పర్సెవరెన్స్. సో స్పెల్లింగ్కి అకార్డింగ్గా చూసుకొని మనం చెక్ చేసుకోవడం అంతే. సో స్పెల్లింగ్ని అంటే దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఉంటుంది కదా. సో ప్రొనౌన్సియేషన్ని ఒక 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేసాం అనుకో, మనకి దానికి ఆన్సర్ వస్తుంది.
చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకు కనుక కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. Thank you for joining with us. I'll see you in the next class. Until then, stay motivated, keep practicing. Happy learning. Bye.